వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టాలీవుడ్ క్రేజీ కపుల్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి వార్త మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిందంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వెడ్డింగ్ కార్డ్ ప్రకారం విజయ్ రష్మికల వివాహం ఫిబ్రవరి 26న జరగనున్నట్లు ఉంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరుగుతుందని అందులో రాసి ఉంది. అయితే ఈ వెడ్డింగ్ కార్డ్ నిజమైనదేనా లేక ఫ్యాన్స్ క్రియేట్ చేసిందా అనే దానిపై స్పష్టత లేదు. దీనిపై ఈ జంట స్పందించే వరకు వేచి చూడాల్సిందే. ఈ వైరల్ కార్డు ప్రకారం విజయ రష్మికల వివాహం ఫిబ్రవరి 26న జరగనున్నట్లు ఉంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరుగుతుందని అందులో రాసి ఉంది. అనంతరం మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మా కుటుంబాల ఆశీస్సులతో ఫిబ్రవరి 26న ఒక చిన్న వేడుకలో రష్మిక, నేను ఒక్కటవుతున్నాం. మా ఈ కొత్త ప్రయాణంలో మీ ఆశీస్సులు కావాలి అని ఆ కార్డులో రాసి ఉంది. అయితే ఈ వెడ్డింగ్ కార్డు నిజమైనదేనా లేక ఫ్యాన్స్ క్రియేట్ చేసిందా అనే దానిపై స్పష్టత లేదు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో సూపర్ హిట్ జోడీగా పేరు పొందిన వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని వదంతులు వస్తూనే ఉన్నాయి. అయితే విజయ్ కానీ రష్మిక కానీ తమ రిలేషన్షిప్ పై ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. ఒకరి సినిమాలను మరొకరు సోషల్ మీడియాలో ప్రశంసించుకోవడం తరచూ కలిసి కనిపించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. కొంతకాలం కిందట నిశ్చితార్థం జరిగిందని కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల వీరిద్దరూ ఒకే సమయంలో హైదరాబాద్ విమానాశ్రయంలో వేరువేరుగా కనిపించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ పెళ్లి కార్డు వైరల్ అవ్వడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనిపై ఈ జంట స్పందించే వరకు వేచి చూడాల్సిందే.